Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is diagonalization of a matrix. Okay, see first this is definition. Let capital A be a square matrix of order n, then capital A is said to be diagonalizable. If there exists a matrix P of order n by n such that P inverse A into P is a diagonal matrix, then P inverse A into P is called the diagonalized form of capital A and it is denoted by D. ఓకే సి మనకి డయాగోనల్స్ వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్ అడిగారు అనుకోండి, ఏమంటాడు? డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్. మన క్వశ్చన్ ఈ విధంగా ఇస్తుంటాడు, డయాగోనలైజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈక్వల్. అన్ని స్క్వేర్ మ్యాట్రిసెస్సే ఉండాలి ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఎందుకంటే ఇక్కడ ఎన్ బై ఎన్ ఆర్డర్ అన్నాడు కదా. సో ఆర్డర్ ఎన్ బై ఎన్ అంటే ఏంటి? దట్ మీన్స్ 2/2, 3/3 ఆర్ 4/4. అంటే మనకి ఏవైనా స్క్వేర్ మ్యాట్రిసెస్సే ఉండాలి దీంట్లో. సేమ్ ఇంతకుముందు మనం ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలా చెప్పుకున్నామో అవే ఈ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్కి ఎక్స్టెండ్ అన్నమాట ఇది డయాగోనల్స్ అనేది. సార్ ఎలా సార్ అంటే, డయాగోనల్స్లో ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది మనకి, 2/2 మ్యాట్రిక్స్. ఈ 2/2 మ్యాట్రిక్స్కి ఎన్ని ఐగన్ వాల్యూస్ వస్తాయండి? 2 ఐగన్ వాల్యూస్ వస్తాయి. ఆ 2 ఐగన్ వాల్యూస్ 2, 3 అనుకుందాం ఫర్ సపోజ్. ఐగన్ వాల్యూస్ 2/2కి 2 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. ఇవి డిఫరెంట్ ఐగన్ వాల్యూస్, సేమ్ రూట్స్ కావు, ఇవి కాదు కాబట్టి డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ కాబట్టి ఇక్కడే మనం చెప్పొచ్చు దీన్ని ఏమని, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది డయాగోనలైజబుల్ అని చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ కనుక సేమ్ రూట్స్ రిపీట్ అయినాయి అనుకో, 2,2 రిపీట్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ రిపీటెడ్ రూట్స్ వస్తే ఇట్ ఈస్ నాట్ ఏ డయాగోనలైజబుల్. ఇక మనం ఐగన్ వాల్యూస్ నుండి తర్వాత ఐగన్ వెక్టర్స్, దాని తర్వాత వచ్చే మోడల్ మ్యాట్రిక్స్ పి అవేం ఫైండ్ అవుట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసిందనంటే ఇది నాట్ డయాగోనలైజబుల్. ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకి, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఈ 3/3 మ్యాట్రిక్స్ see here ఫర్ సపోజ్ 3/3 మ్యాట్రిక్స్ నౌ వీ హ్యావ్ టు టేకెన్. 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి ఎన్ని ఐగన్ వాల్యూస్ రావాలండి? 3 ఐగన్ వాల్యూస్ రావాలి. ఆ 3 ఐగన్ వాల్యూస్ ఫర్ సపోజ్ 1, వచ్చినాయి అనుకుందాం. ఇలా 1, 2 వస్తే వచ్చినాయి కరెక్ట్ ఐగన్ వాల్యూస్ 3 వచ్చినాయి. కానీ ఇక్కడ ఏమైనాయి? రిపీట్ అయింది, ఒక ఐగన్ వాల్యూ అనేది రిపీట్ అయింది. ఐగన్ వాల్యూస్ రిపీట్ అయినాయి అని అంటే అది నాట్ డయాగోనలైజబుల్, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్ మరి రిపీట్ కాలేదు ఇక్కడ ఫర్ సపోజ్ 1, 3, 2 ఉంది. ఇవి డిఫరెంట్ ఐగన్ వాల్యూస్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ రాగానే ఏం చేస్తాం మనం? 3 కేసెస్ చేస్తాం. ఏంటండి? ఒకటి కేస్ 1 ఐగన్ వెక్టర్, కేస్ 2 λ = 3 ఐగన్ వెక్టర్, కేస్ 3 λ = ఐగన్ వెక్టర్. సో ఆ 3 ఐగన్ వెక్టర్స్ని ఏం చేస్తాం మనం? ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఐగన్ వెక్టర్ని కాలం వైజ్గా రాసి, సెకండ్ వచ్చిన ఐగన్ వెక్టర్ని కాలం వైజ్గా రాసి, నెక్స్ట్ థర్డ్ వచ్చిన ఐగన్ వెక్టర్ని 3 కాలమ్స్గా రాసి దాన్ని మోడల్ మ్యాట్రిక్స్ పీ కిందికి తీసుకుంటాం. అందుకే ఇక్కడ కనుక రిపీట్ అయింది అనుకో, మళ్ళీ ఇదే కాలం ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది కదా. సో అందుకోసం ఏంటంటే రిపీట్ కానీ అది ఖచ్చితంగా డయాగోనలైజబుల్ అవుతుంది. ఇలా మోడల్ మ్యాట్రిక్స్ పీ తీసుకుంటాం. ఇక్కడ అదే చెప్పేది ఏంటండి, ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాట్రిక్స్ పీ ఈజ్ ఆర్డర్ n by n. ఓకే రైట్. నెక్స్ట్ దీని దగ్గరికి వస్తాను. ఇప్పుడు మనకేంటి? క్యాపిటల్ ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్, అది ఆర్డర్ అయి ఉండాలి, అది డయాగోనలైజబుల్గా అవుతుంది. ఆ వచ్చిన దాన్ని మనం ఏమంటాం? మ్యాట్రిక్స్ పీ అని చెప్పేసి రాస్తాం. ఆ వచ్చిన వెక్టర్స్ని, ఆ వచ్చిన ఏవైతే వెక్టర్స్ ఉన్నాయో ఆ వెక్టర్స్ని 3 వెక్టర్లని, ఇంకా 3/3 తీసుకుంటే 3 వెక్టర్స్ని ఒక మ్యాట్రిక్స్లో రాసి దాన్ని మనం మ్యాట్రిక్స్ పీ అన్నాం, మోడల్ మ్యాట్రిక్స్ పీ అన్నాం. అదే 2/2 మ్యాట్రిక్స్ అంటే 2 వెక్టర్స్ వస్తాయి కదా, ఆ 2 వెక్టర్స్ని ఫస్ట్ వచ్చిన వెక్టర్ని ఫస్ట్ కాలంగా, సెకండ్ వచ్చిన వెక్టర్ని సెకండ్ కాలంగా రాసి మనం ఏం చేస్తుందని దీన్ని మోడల్ మ్యాట్రిక్స్ పీ అని అంటాం. ఇది డిఫరెంట్ వచ్చినప్పుడు మాత్రమే. ఓకే, సేమ్ వచ్చినప్పుడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ వచ్చినాయి అనుకోండి ఐగన్ వాల్యూస్, మనం ఇట్ ఈజ్ నాట్ ఏ డయాగోనలైజబుల్ అని రాస్తాం. ఓకే రైట్. ఇప్పుడు సేమ్ వచ్చినాయి సార్, దాని తర్వాత మనం ఏం చేయాలి? అసలు ఐగన్ వాల్యూస్కును డయాగోనలైజబుల్స్కి సంబంధం ఏంటి? ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏవైతే ఐగన్ వాల్యూస్ డిఫరెంట్గా వచ్చినాయో దానికి ఇక్కడ 2, 1 వచ్చింది కదా 2/2 మ్యాట్రిక్స్కి. ఇలా 2, 1 వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పీ ఇన్వర్స్ ఏ ఇంటి పీ, ఈ మళ్ళీ ఈ మూడింటిని, ఇదేమో వచ్చిన ఐగన్ వెక్టరు, ఇది వచ్చేసి ఏంటిది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ క్వశ్చన్లో ఇచ్చింది, ఇది మనం పీ ఇన్వర్స్ మనం చేసింది ఏది? మోడల్ మ్యాట్రిక్స్ నుండి పీ ఇన్వర్స్ చేసింది. ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏవైతే వచ్చిందో 2, 1 వచ్చిందో డయాగోనల్ ఈక్వల్ ఏమొస్తుంది? 2, 0, 0, 1 ఇలా వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి రైట్
ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది నేను చెప్తాను. లెట్ క్యాపిటల్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్. ఆల్రెడీ మనకి డెఫినేషన్లో ఉన్నది ఆ లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇది లెట్ క్యాపిటల్ హ్యాస్ ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ పి సచ్ దట్ పి ఇన్వర్స్ ఏంటి పి ఈజ్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఎందుకు లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే అదే నేను చెప్పేది, ఇంతసేపు నేను చెప్పింది అదేనండి. ఇక్కడ 2,1 1,3,2 అంటే డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ వస్తే డిఫరెంట్ ఐగన్ వెక్టర్స్ మనకు వస్తాయి. ఓకే, ఆ ఐగన్ వెక్టర్స్ అన్నీ ఇండిపెండెంటే కదా అవన్నీ ఐగన్ వెక్టర్స్. సో ఆ ఐగన్ వెక్టర్స్ని తీసుకొని మోడల్ మ్యాట్రిక్స్లో పి రాస్తే ఆ పి నుండి పి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. పి ఇన్వర్స్ ఏ పి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఏవైతే ఐగన్ వాల్యూస్ ఉన్నాయో అవే డయాగోనల్గా వస్తాయి. అవే వస్తాయి, ఖచ్చితంగా అవే వస్తాయి. మీరు ఎలాంటి మ్యాట్రిక్స్ అయినా తీసుకోండి, మీకు ఐగన్ వాల్యూస్ ఏవి వచ్చినాయో అవే వస్తాయి. రిపీటెడ్ మాత్రం వస్తే మీరు ఏం రాయాలి, దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఏ డయాగోనలైజబుల్ అని ఎప్పుడు ఐగన్ వాల్యూస్ అయిపోగానే మీరు రాసుకోవాలి ఆ లైన్. ఓకే రైట్, ఇది మనకు వచ్చిన డెఫినేషను ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఓకే రైట్, see here problem, this is 2 by 2 matrix problem. Diagonalize the matrix capital A equal 1 2 5 4. మనకి 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఓకే, ఈ 2 by 2 మ్యాట్రిక్స్కి ఎన్ని ఐగన్ వాల్యూస్ రావాలి, 2 ఐగన్ వాల్యూస్ రావాలి. ఆ 2 ఐగన్ వాల్యూస్ డిఫరెంట్ వస్తాయా, మరి సేమ్ వస్తాయా, సేమ్ రూట్స్ వస్తాయా, ఎలా అనేది ఐడెంటిఫై ఇప్పుడు చెక్ చేద్దాం మనం. ఓకే రైట్, సొల్యూషన్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈక్వల్ వాట్ ఈస్ దట్ 1 2 5 4. మన క్వశ్చన్ ఎలా అడిగారు చూడండి, డయాగనలైజ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈక్వల్ అని ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ దట్ ఏ మైనస్ ల్యాండా ఏ ఈక్వల్ 0. ఓకే, దట్ ఇంప్లాయిస్ దట్ 1 minus lambda 2 5 4 minus lambda equal to 0. That implies 1 minus lambda into 4 minus lambda minus 10 5 to the. What is that? This is the characteristic matrix. Remember that this one is characteristic matrix. Characteristic matrix అంటే ఏంటి ఇలా ఉన్నదాన్ని మనం క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. దీని నుండి ఏమొస్తుంది మనకి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ దట్ ఏ మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0 అంటున్నాను. ఓకే రైట్, that equals 0. Right, see here 1 into 4 minus lambda minus 4 lambda plus lambda square minus 10 equal to 0. That implies lambda square minus 5 lambda minus 6 equal to 0. Minus 10 plus 4 minus 6. This is the characteristic equation. ఇదేంటండి, ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇది క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2 by 2 మ్యాట్రిక్స్. రైట్, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ నుంచి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుండి ఎన్ని ఐగన్ వాల్యూస్ రావాలి మనకి ఇప్పుడు 2. ఓకే, 2 ఐగన్ వాల్యూస్ రావాలి. ఏంటంటే ఇది 6 1 6 6 minus 1 5. ఓకే, 6 minus 1 5, మనకి 6 టేబుల్ సాటిస్ఫై. సార్ మరి ఒకటి 3 + 2 5 కూడా అవుతుంది కదా, 3 × 2 6 అవుతుంది కదా. సో చూద్దాం, ఇప్పుడు మనకి 3 + 2 = 5. ఓకే, -3 - 2 = -5. ఓకే రైట్, వాట్ ఈస్ దట్, -3 into -2 = +6. మరి ఇక్కడ +6 ఉందా మనకి, లేదు కదా. సో now only one choice here, what is that, lambda square minus 6 lambda plus lambda minus 6 equal to 0. Minus into plus minus, 6 1 6. Lambda coefficients multiplication here, this is the product of constant sum of the middle term. Right, now these two terms, lambda is common, lambda minus 6 minus 1 is plus 1 is common, lambda minus 6, these two terms completely. What is that, lambda minus 6 is the common. Okay, lambda plus 1 equal to 0. That implies lambda equal to 6 comma minus 1. This one equal to 0, this one equal to 0, then we'll get 6 value. This one equal to 0, then we'll get -1 value. Okay right, మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ కరెక్టేనా కాదా, 6 - 1 5, 1 + 4 5. ఓకే కరెక్టే, మనకు వచ్చినాయి. సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈక్వల్ అయినాయి. రైట్, మరి ఇవి రిపీటెడా కాదా, రిపీటెడ్ అయినా ఇక్కడ మనకి కాలేదు. సో ఇట్ ఈజ్ ఏ డయాగోనలైజ్ మ్యాట్రిక్స్. ఓకే, ఇది మనకి రిపీట్ కాలేదు, ఐగన్ వాల్యూస్ రిపీట్ కాలేదు అని అంటే అది మనకి డయాగోనలైజ్ మ్యాట్రిక్స్. దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ డయాగోనలైజబుల్.
రైట్ రాసాం. నెక్స్ట్ లెట్ క్యాపిటల్ X ఈక్వల్, దిస్ ఈజ్ ద 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ అంటే ఎన్ని వాల్యూస్ని తీసుకోవాలి మరి మనము వెక్టర్స్కి? 2 వేరియబుల్స్ని తీసుకుంటాం. be an eigenvector. Okay, be an eigenvector. Now case 1, when lambda equals, what is that, 6? When lambda equal to 6, okay, we have ax equal to lambda x. Okay, what is a? 1 2 5 4 x1 x2, that equal 6 into x1 x2, right? Now see here, first row here column multiplication, that equal to first equation, first variable. Next second row column multiplication equal to second variable. Okay, x1 plus 2x2 equal to 6x1. Next 5x1 plus 4x2 equal to 6x2. Okay, now see here, x1 minus 6x1 plus 2x2 equal to 0. 5x1 plus 4x2 minus 6x2 equal to 0, right? That implies, see here, minus 5x1 plus 2x2 equal to 0. 5x1 minus 2x2 equal to 0. Okay, now first equation minus common here. 5x1 minus 2x2 equal to 0. 5x1 minus 2x2 equal to 0. See, both equations are same. So now we consider only one equation. Okay, right? What is eigenvalues? నీకు రాస్తున్నాను చూడండి అమ్మా. eigenvalues ఏంటి? 6, -1. ఇవి గుర్తుపెట్టుకోండి eigenvalues. ఓకే, ఎందుకు సార్ అలా రాస్తున్నారు అంటే మనకి బోర్డ్ చిన్నగా ఉంది. సో ఒకటి వచ్చేసి ఏంటంటే మనం మళ్ళీ రఫ్ చేస్తాం, ఇది పెద్దగా ఉంటుందండి. ఐగన్ వాల్యూస్కి ఎక్స్టెండ్, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్కి ఎక్స్టెండ్ ఏంటంటే మనకి డయాగోనలైజ్. ఓకే, రైట్. ఇప్పుడు both equations are same. So we take only one equation. Okay, 5x1 minus 2x2 equal to 0, right? 5x1 equal to 2x2. These cross multiplication, x1 by 2, that equal x2 by 5. Okay, right? Now say x1 equal to 2c, x2 equal to 5c. Okay, right? Therefore capital X1 equal to, what is that, x1 x2, 2c 5c. Now c is the common here, 2 5. First eigenvector, what is that, 2 5. Then the eigenvector is an eigenvector corresponding to lambda equal to 6. 6th eigenvector ఏంటండి? 6 యొక్క eigenvector, what is that, 2 5. Okay, column wise. Okay, right. Next same case 2 తీసుకుందాం. కేస్ 2 ఇక్కడ ఏంటండి, -1. కేస్ 2 ఏంటండి, -1. సేమ్ మ్యాట్రిక్స్, మళ్ళీ ఇదే -1. ఓకే, రైట్. దట్ ఈక్వల్స్ సేమ్ కేస్ 2 తీసుకోండి. ఇక్కడ కేస్ 2 lambda equal to -1, right? See here, this one we have to take in ax equal to lambda x. x1 plus 2x2 equal to -x1. 5x1 plus 4x2 equal to -x2. Okay, that implies x1 plus x1. This one taken to left side here, -2 plus, okay, plus 2x2 equal to 0. 5x1 plus 4x2 plus x2 equal to 0, right? That implies 2x1 plus 2x2 equal to 0. 5x1 plus 5x2 equal to 0. See, first equation is the common is 2, second equation is the common is 5. Okay, both equations are equal here. See, here also both equations are same. Now see, both equations are same. Now we take only one equation.
write down this one. What is that? x1 plus x2 equal to 0. x1 equal to minus x2. Now put x2 equal to c, x1 equal to minus c. Okay, capital X2 equal to, now x1 vector is completed. Okay, now here x2, x1 x2 that equal to minus c c. Now c is the common here, minus 1 1. What is the second eigenvector? Minus 1. What is that? C here, minus 1 1. This is the second eigenvector. Now we introduce the model matrix P. Now we introduce the model matrix P. See here, ఇక్కడ వరకు మనం ఏం చేస్తాం? ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ అనేది నార్మల్గా ఇంతకుముందు మనం చేసినది. ఎలా అడుగుతారు ఆ క్వశ్చన్? ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ కరెస్పాండింగ్ టు ద ఐగెన్ వెక్టర్స్ అని చెప్పేసి ఓ మ్యాట్రిక్స్ ఇస్తారు. ఫర్ ద మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఆ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ నుండి మనకు కొంచెం ఎక్స్టెండ్. ఏంటంటే అది నౌ మోడల్ మ్యాట్రిక్స్, నౌ మోడల్ మ్యాట్రిక్స్ P ఈక్వల్స్ ఏంటది? x1 x2 that equal to x1 vector. What is that? 2 5 first column. Next minus 1 1. This is the second column. P matrix. ఏంటి మరి మనకు డయాగోనలైజబుల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటంటే P ఇన్వర్స్ A ఇంటూ P. ఇక ఆల్రెడీ P తెలుసు, మనకి A తెలుసు. ఇక తెలవాల్సింది ఏంటి? P ఇన్వర్స్. ఓకే, P ఇన్వర్స్. P ఇన్వర్స్ ఇన్వర్స్ ఫార్ములా అడ్జాయింట్ P బై డెట్ P. Adjoint P by det P. Okay, right, adjoint P here. What is that? C. మనకు ఫార్ములా ఉంది. ఏంటండి? ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ABCD అని ఇచ్చాడు. ఓకే, ఫర్ సపోజ్ ఇది అనుకుందాం. దీనికి అడ్జాయింట్ A చేస్తే ఏమొస్తుంది? రైట్, D మైనస్ B మైనస్ C A. అంటే ఈ డయాగోనల్స్ ఉన్నాయి, నెంబర్స్ చేంజ్ అవుతాయి, ఉన్న వాటికి మైనస్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఏ దగ్గర D వస్తుంది, D దగ్గర A వస్తుంది, Bకి మైనస్ B అవుతుంది, Cకి మైనస్ C అవుతుంది అడ్జాయింట్. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి మరి? మనకి 1 2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, ఇది మైనస్ 5. ఓకే, ఇది అడ్జాయింట్ P. నెక్స్ట్ డెట్ P ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటండి? 2 మైనస్ 1 5 1 డెట్ P AD మైనస్ BC ఫార్ములా. అంతే కదా? డిటర్మినేషన్ ఏంటి? ఫార్ములా ఏంటండి? ఫర్ సపోజ్ A ఈక్వల్స్ ABCD det A equal to, what is that? ABCD formula ఏంటండి? AD minus BC. Okay, right, this formula 2 into 1 2 minus 5 into minus 1 that equal to 2 plus 5 equal to 7. అంటే det P వాల్యూ 7. అడ్జాయింట్ P మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు P ఇన్వర్స్ ఈక్వల్ ఏంటండి? P inverse equal to adjoint P by det P that equal to 1/7 into ఈ P ఏంటి మరి మనకి? P adjoint P 1 1 minus 5 2. దిస్ ఈజ్ P ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు డయాగోనల్ ఫార్ములా ఏంటి? P ఇన్వర్స్ A ఇంటూ P. డయాగోనలైజ్ ఏంటండి? P ఇన్వర్స్ A ఇంటూ P. రైట్, నౌ C P ఇన్వర్స్ 1/7. ఓకే, వాట్ ఈస్ దట్? 1 1 minus 5 2. What is A? 1 2 5 4. P 2 5 minus 1 1. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేశాక దీన్ని చేద్దాం. ఓకే, రైట్, 1/7 1/7 minus 5/7 2/7 1 2 5 4 2 5 minus 1 1. ఓకే, రైట్. ఇప్పుడు మనకి P ఇన్వర్స్ కూడా తెలిసిపోయింది కదా, అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మల్టిప్లై చేస్తే ఇది రో ఇండికేట్ చేస్తామండి, ఇది కాలం ఇండికేట్ చేస్తాం. మళ్ళీ వచ్చిన ఈ రెండింటిని వచ్చిన మ్యాట్రిక్స్ తోటి మళ్ళీ ఇది రో ఇండికేట్ చేస్తాం, దీన్ని కాలం ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్. D ఈక్వల్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. 1 into 7 1 జా 1/7 1 జా 1/7 ప్లస్ 1/7 into 5 జా ప్లస్ 5/7. రైట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కంప్లీటెడ్. మళ్ళీ 1/7 into 2 జా 2/7 ప్లస్ 1/7 into 4 జా 4/7. నెక్స్ట్ మైనస్ 5/7 into 1 జా మళ్ళీ సెకండ్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం
minus 5 by 7 plus 2 5s are 10, 10 by 7. Next, minus 10 by 7 plus 8 by 7. Okay, now see here, 2 minus 1, 5, 1. Okay, right, see here, this is denominator same. Denominator same ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ని యాడ్ చేయాలి. ఓకే, హియర్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మనము న్యూమరేటర్లో ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మనం చేంజ్ చేయొద్దండి. అది అడిషన్ అయితే అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, రైట్, డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? 6 by 7, 5 plus 1 6 by 7. Next, 4 plus 2 6 by 7. This is 5 by 7 minus 2 by 7. Okay, now this is a 2 minus 1 5 1. Now see here, now 6 by 7 into 2 is 12 by 7 plus 6 5 is 30 by 7. Next, only numerator multiply చేయండి, denominator అవసరం. Right, next 6 1 is minus 6 by 7. First row ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, minus 6 by 7 plus 6 by 7 into 1 is 6 by 7. నెక్స్ట్ రైట్, సెకండ్ రో ఫస్ట్ కాలం మళ్ళీ 5 2 is 10 by 7 ప్లస్ ఇన్ మైనస్ మైనస్ 2 5 is 10 by 7. నెక్స్ట్ minus 5 by 7. ఓకే, మైనస్ ప్లస్ ఇన్ మైనస్ మైనస్ 2 by 7. See here, what is that? 42 by 7. 42 by 7 plus 6 by 7 minus 6 by 7 0. 10 by 7 10 by 7 0. Next, minus 7 by 7. See here, 7 1s are 7 6s are 7 1s are 7 1s are. Okay, right, 6 0 0 minus 1. ఇప్పుడు మనకి ఐగన్ వాల్యూస్ వచ్చినాయి ఏంటండి? 6,1 కదా ఐగన్ వాల్యూస్ వచ్చినాయి, 6,1 కదా. ఆ 6,1 ఇక్కడ వచ్చినాయి చూడండి డయాగోనలైజ్గా, అంతేనా? అంటే దేర్ ఫోర్ డయాగోనల్ 6, -1. ఇగో ఇది ఆన్సర్. ఓకేనా అండి, అర్థమవుతుందా అండి? ఇగో ఇది ఆన్సర్. మనం ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వచ్చాక ఐగన్ వాల్యూస్ డిఫరెంట్గా రావాలి, ఐగన్ వెక్టర్స్ కూడా డిఫరెంట్ వచ్చినప్పుడు దాన్ని మోడల్ మ్యాట్రిక్స్ పీగా రాసుకుంటాం. ఆ పీ వచ్చిందాన్ని పీ ఇన్వర్స్ చేస్తాం. పీ ఇన్వర్స్ ఏ ఇంటూ పీని మల్టిప్లై చేస్తే మనకి ఏవైతే ఐగన్ వాల్యూస్ వచ్చాయో ఆ ఐగన్ వాల్యూసే మళ్ళీ చివరిలో వస్తాయి. ఓకే, వచ్చినాయా లేదా చూడండి, ఇక్కడ వచ్చినాయి కదా. ఇది అండి ప్రాసెస్. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.